అది మీకు అన్ని విషయాలు తెలుసు అనిపిస్తుంది. ప్రేమ్ని అడిగితే ఫీల్ అవుతాడేమోనని మిమ్మల్ని. నన్నేం అడగాలనుకుంటున్నారు? అడగండమ్మా, పర్వాలేదు, మొహమాట పడకండి. నాకు తెలిసిందే అయితే తప్పకుండా చెప్తాను. ప్రేమ్ చామంతి వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళొకరి మీద ఒకరు చూపిస్తున్న కేర్, ఫ్రెండ్షిప్ ఒకటే కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది వింటే ప్రేమించుకుని విడిపోయారన్న డౌట్ వస్తుంది. ప్రేమ్కి ఇంకా తన మీద ప్రేమ ఉన్నట్టే కనిపిస్తుంది. చామంతి వాళ్ళ ప్రేమని మర్చిపోయినట్టే తెలుస్తుంది. ఇదంతా నేను పొరపాటుగా అనుకుంటున్నానంటారా, లేక ఇదంతా నిజమే అంటారా? అబద్ధమైతే కాదమ్మా. ప్రేమ్బాబుకి చామంతి అంటే ప్రాణం. తన ప్రేమను పొందటం కోసం డ్రైవర్ అయ్యాడు, లెక్చరర్ అయ్యాడు, లాయర్ అయ్యాడు. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత చామంతి ప్రేమ్బాబుని ప్రేమిస్తున్నానని ఎన్నాళ్ల నుంచో తన మనసులో దాచుకున్న మాటని బయటపెట్టింది. మీద ఒట్టుగా చెప్పు, నువ్వు ప్రేమ్బాబుని ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నానత్త, ప్రేమిస్తున్నాను. ఇంట్లో వాళ్ళు వాళ్ల పెళ్లికి ఒప్పుకోరని ఎవరికీ చెప్పకుండా నేనే వాళ్ల పెళ్లి చేయాలని కూడా నిర్ణయించాను. పొద్దున్న వెంకటేశ్వర స్వామి గుడిలో మీ ఇద్దరికీ పెళ్లి, గుళ్ళో పెళ్లి ఏర్పాట్లు కూడా చేశానమ్మా. చామంతి వాళ్ల నాన్నగారి ఆశీర్వాదం తీసుకొనొస్తానని వెళ్ళింది, గుడికొచ్చింది. కానీ మేము ఊహించనిది చెప్పింది. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవడం లేదు బాబు, గుణాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. దాంతో ప్రేమ్బాబు పిచ్చివాళ్ళ అయిపోయాడు, తాగుడికి బానిసయ్యాడు. వాళ్ళ నాన్నగారు మాట తీసుకోవడంతో తన ప్రేమని మర్చిపోతానన్నాడు. కానీ ఒక్కసారి పుట్టిన ప్రేమ చచ్చిపోదు కదమ్మా. ప్రేమ్బాబు పరిస్థితి అంతే. అయితే ఇద్దరూ విడిపోవడానికి వాళ్ళ మధ్య ఏం మనస్పర్ధలు రాలేవు? లేదమ్మా, మేం గుడికి వెళ్లే ముందు కూడా బానే ఉంది. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చాకే గుణాన్ని చేసుకుంటానంది. ఆ గుణానే కదా ఇందాక చామంతికి తాళి కడతాను అన్నాడన్నారు. మరి గుణాన్ని చేసుకునేది అయితే తాళి కట్టాడా అని అంత షాక్ గా ఎందుకు అడిగింది? లేదు అన్నాక చాలా రిలీఫ్. నీ నుంచి నాకు మనశ్శాంతి ఇస్తావా? మీరు చెప్పినట్టు నడుచుకుంటున్నాను కదా అమ్మగారు. చామ్ కోసం స్పెషల్గా చేశాను, చాలా బాగుందని అంటుంది. నడుచుకుంటున్నట్టు నాకు అనిపించడం లేదు చామంతి. నీ యాక్సిడెంట్ డ్రామాని ప్రేమ్తో తాళి కట్టించుకోవడానికి ప్లాన్ వేశావా? మీలా నేను ఆలోచించిన అమ్మగారు. అంటే అంత క్రూవెల్ గా నేను ఆలోచిస్తాను అంటున్నావా? నేను అలా అనలేదమ్మగారు. విను, కాలలో కూడా నీకలాంటి థాట్ రాకూడదని మళ్ళీ నీ ప్రమాణాన్ని గుర్తు చేయడానికి వచ్చాను. నేనేమీ మర్చిపోలేదమ్మగారు. గుణాన్ని పెళ్లి చేసుకోగలవా? అలా అయితే మీ నాన్న బతుకుతాడు. సార్ సార్ ఒకసారి ఫోన్ ఇస్తారా? తొందరగా మాట్లాడి. అలాగే సార్. జైలు నుంచి నీకే కాల్ వస్తుంది అంటే మీ నాన్నే తలుచుకున్నాడు. మాట్లాడు. నేను తర్వాత మాట్లాడతాను అమ్మగారు. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి మాట్లాడుకోవడానికి మీ నాన్నున్నది గెస్ట్ హౌస్ లో కాదు, ఖైదీగా జైల్లో.
ఏం మాట్లాడుకుంటారో నేను వినాలి కదా. ఇప్పుడే మాట్లాడు. ఉమ్. ఉమ్. ఇదే లాయర్ బాబు కూడా చెప్పాను నాన్న. ఆయన్ని చేసుకుంటే ఇంట్లో గొడవలే అవుతాయి నాన్న. పనమ్మాయిని కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చను. నా కాపురం కూడా సక్రమంగా ఉండదు. ఆ బాధ నాకెందుకు నాన్న? అందుకే ఆయన్ని చేసుకోవడం నాకు నచ్చలేదు. ఇవన్నీ ఆలోచించే త్రిపాఠి గారి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. వాళ్ళకి బాగా డబ్బు ఉంది నాన్న. చామంతి బిడ్డ, నువ్వు నువ్వు డబ్బుకి విలువిస్తావా? ఇవ్వను నాన్న, కానీ తప్పదు. డబ్బు లేనందువల్లే కదా మన బతుకులు ఇలా ఏడ్చాయి. డబ్బే లైఫ్ ఇస్తుంది నాన్న. డబ్బే మనిషికి ముఖ్యం. మరి డబ్బే ముఖ్యమైతే అది లాయర్ బాబు గారి దగ్గర లేదమ్మా.